అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 1వ తారీఖు డిసెంబర్ నెల నుంచి 7వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. thesimpleastrologer.com అని చెప్పేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ గత 8 ఏళ్లుగా నేను నడిపిస్తున్నాను. ఎంతో శ్రమ కోర్చి ప్రతి వారం ప్రతి దినఫలాన్ని వార ఫలాన్ని మీకు అందిస్తున్నాను. ఇదే కాకుండా అనేక విషయాల్లో ఆధ్యాత్మిక విషయాలు కానివ్వండి, అనేక హిందూ మతానికి సంబంధించిన అనేక అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, నలుగురికి చెప్పడం మీ బాధ్యతగా ఎరుగుతారని ఆశిస్తూ, ఇంత శ్రమ కోర్చి ఖర్చు పెట్టి మేము చేసే ఈ ప్రయత్నాన్ని మీరందరూ విజయవంతం చేయాలని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా చాలామందికి నేను వారఫలం చెప్పిన తర్వాత, సార్ మీరు చెప్పినట్టుగా మాకు శని ఇలా లేడు అలా ఉన్నాడు, లేదా గురువు ఇలా లేడు అలా ఉన్నాడు, రాహుకేతులు మా దాంట్లో సరిగ్గా లేరు, మీరేమో బాగుందంటున్నారని కొన్ని విమర్శలు వస్తుంటాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్య శాస్త్రంలో 2 రకాల విషయాలు గుర్తు చెప్తున్నా. ఒకటి మీ జాతక చక్రం, 2 గోచార ఫలం. గోచారం అంటే ఈ సంవత్సరము ఈ రోజు నాడు గ్రహాల పరిస్థితిని బట్టి ఈ వారంలో జరగబోయేది ఈనాటి గ్రహస్థితిని బట్టి చెప్పడం. జాతకం అంటే మీరు పుట్టినప్పుడు ఏ సంవత్సరంలో ఏ తేదీలో ఏ సమయంలో పుట్టారో ఆ సమయంలో గ్రహాలన్నీ ఎలా ఉన్నాయో దాన్ని చక్కగా జాతక చక్రం కింద రాసి, ఆ జాతకం అనేది పర్మనెంట్ అన్నమాట. అది చెప్పటం. అందులో ముఖ్యంగా లగ్నం అనేది ఉంటుంది. కేవలం 2 గంటలే అది మారిపోతుంది. ఆ లోపల లగ్నాన్ని పట్టాలి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి. తర్వాత నక్షత్రం ఏంటి, ఆ రోజు నక్షత్రంలో కూడా పొరపాటు చేయకూడదు. ఒక విధంగా విశాఖ నక్షత్రం 3వ పాదమా 4వ పాదమా అని చిన్న తేడానే రాశిని మార్చేస్తుంది. తులారాశినా వృశ్చిక రాశినా అని చెప్పి. అలాగే పునర్వసు నక్షత్రం కూడా మీరు గమనించండి. 3వ పాదానికి 4వ పాదానికి కర్కాటక రాశికి మిథున రాశికి తేడా వచ్చేస్తుంది. అలాగా ఖచ్చితంగా మనం ఏంటంటే లగ్నము నక్షత్ర సమయాన్ని కూడా పట్టి ఏ రాశియో మనం గ్రహించాలి. రాశి గ్రహించిన తర్వాత మనకు జరగబోయే దశలు ఏంటి, ఏ దశలో పుడుతున్నాము, ఏ దశ అయిపోతూ ఉంది, ఇప్పుడు ఏ దశ జరుగుతుంది, అది ఎన్ని రోజులు ఉంటుంది, ఈ గతంలో గడిచిన దశలు బాగా లేవైతే ఫ్యూచర్లో ఎటువంటి దశలు వస్తాయి, ఆ దశలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా జాతక చక్రంలో క్లియర్గా పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ మాకు ఇస్తే ఖచ్చితమైనటువంటి జాతకాన్ని జ్యోతిషాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అది లేని పక్షంలో మాత్రమే ముఖం చూసి చెప్పడము, చేతి రేఖలు చూసి చెప్పడము, మగవాళ్ళు కుడి చేయి ఆడవాళ్ళు ఎడమ చేయి ఇవన్నీ చెప్తుంటాం మేము. దయచేసి మీరందరూ అపోహలకు వెళ్లకుండా గోచారం వేరు జాతక చక్రం వేరని గ్రహించండి. మీ జాతకాలు తెలుసుకోండి. జాతక చక్రంలో మీ టైం బాగుందనుకోండి, నేను చెప్పిన గోచార టైం బాగుందనుకోండి, ఇంకా మిమ్మల్ని పట్టేవాళ్ళు లేరు. జాతక చక్రంలో టైం బాగా లేక, గోచారంలో టైం బాగా లేక మనిషి చాలా ఇబ్బంది పడిపోతాడు. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చేస్తాయన్నమాట. కనీసం జాతక చక్రంలో టైం బాగుండాలి, గోచారంలో లేకపోయినా పర్లేదు. గోచారంలో బాగుండాలి, జాతక చక్రంలో టైం బాగాలేకపోయినా పర్లేదు, మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ ఎన్నో విషయాలు మీతో డిస్కస్ చేయాలి. ఈ వారం గ్రహస్థితి చూస్తే వృషభ రాశిలో గురువు, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి తులారాశిలో, సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలో, శుక్రుడు ఈ వారమంతా కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశిలో ఈ వారం ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మిథున రాశి వాళ్ళందరికీ 1వ తారీఖు డిసెంబర్ నుంచి 7వ తారీఖు డిసెంబర్ వరకు ఈ వార గ్రహస్థితిని బట్టి ఎలా ఉందో తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ వారంలో శుక్రుడి యొక్క మార్పు, సప్తమంలో ఉన్న శుక్రుడు కాస్త అష్టమంలోకి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి కాస్త అష్టమ శుక్రుడు ఎలా ఇబ్బంది పెడతాడు మనల్ని, ప్రయాణాల్లో ఇబ్బందులు పెడతాడు. పిల్లల చదువు విషయంలో కాస్త బెంగ పెట్టించుకుంటాడు, పోస్ట్పోన్ చేస్తాడు. వాళ్ళు అనుకున్న యూనివర్సిటీలో కానీ సీట్ రాకపోవడం, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే ప్రయాణాల్లో ఇబ్బంది వల్ల చాలా ఇబ్బంది. ముఖ్యంగా ఆలోచనలు సరిగ్గా కొలిక్కి రావన్నమాట. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి మనము ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్థితిని గమనిస్తూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే ఉద్యోగం పరంగా కూడా ఎట్లా అంటే, ఉద్యోగ పరంగా మనం చాలా కృషి చేయాలి.
బాగా ప్లాన్డ్గా వర్క్ చేయాలి. కొంచెం మందగమనంగా ఉంటుంది. వస్తుంది రిజల్ట్ ఇవాళ రేపు అన్నట్టుగానే ఉంటుంది. ఏదైనా సరే శుభవార్తలు అందుకోవడం కానీ ఏదైనా కానీ పెండింగ్లో పెట్టి కాస్త అటు ఇటు నానుస్తూ ఉంటారన్నమాట. ఏదైనా సరే హార్డ్ వర్క్ చేయడానికి ప్రత్యామ్నాయం అనేది ఏదీ లేదు కాబట్టి కష్టపడండి. ఉద్యోగస్తులందరికీ కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. బాగా కష్టపడి ఉన్న ఉద్యోగంలోనే సర్దుకుంటూ పైకి రావడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా చక్కటి సయోధ్య కలిగి చాలా అందంగా హ్యాపీగా ఉండాలి అంటే ఒక అవగాహన అనేది బాగా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. మనం కూర్చొని మాట్లాడుకోవాలి. జరిగినప్పుడు దాని మీద రియాక్షన్ కాకుండా జరగబోయే ముందే కొంచెం ఇలా జరిగితే ఎలా ఉంటుంది, నువ్వెలా చూసుకుంటావు, పిల్లల చదువులో ఇలా అయితే ఎట్లాగా, ఇలా ఉద్యోగం కానీ లేదా నా యొక్క బిజినెస్లో కానీ ఇలాగ ముందుగా మనం ఒక మాట అనుకోవటం వల్ల ఫ్యూచర్లో రాబోయే ఏ ఇబ్బందులైనా సరే మిథున రాశి వాళ్ళు ఈజీగా ఫేస్ చేస్తారనమాట. పార్ట్నర్షిప్ ఏంటో కలిసి రావట్లే. బిజినెస్లో కూడా పెళ్ళి కావాల్సిన వాళ్ళందరికీ కొంచెం ఇంకా పెండింగ్ పడతా ఉంది. కాబట్టి ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. శని భాగ్యస్థానానికి అధిపతి కాబట్టి మంచి అదృష్టాన్ని ఇస్తున్నాడు. చక్కటి అదృష్టం తల్లిదండ్రుల పెద్దల యొక్క ఆశీస్సులని బ్రహ్మాండంగా కనిపిస్తూ ధర్మ మార్గంలోకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కుజుడు ద్వితీయ స్థానంలో వచ్చేసరికి వ్యాపారంలో మంచి లాభాలతో పాటు మంచి కొత్త వ్యాపారంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఇస్తూ ధన ఆదాయాన్ని కూడా బాగానే మనకి పెంచుతున్నాడు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కాస్త ఉపశమనం అనేది కనిపిస్తూ ఉంది. చక్కటి ధన ఆదాయం కలిగి కుటుంబ సంతోషం కలిగి చాలా బాగుంది అని చెప్పాలి. ముఖ్యంగా సూర్యుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా ఉండడం, మిత్రులతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ లాభాన్ని బాగా మీరు పొందుతారు, వాళ్ళ సహాయాన్ని మీరు తీసుకుంటారు, అందరితో కలిసి ఎంజాయ్ చేస్తారు, మానసిక ధైర్యం కలిగి ఉంటారు. అలాగే ఈ సూర్యుడి యొక్క ఆ విధంగా ఉంది. ముఖ్యంగా బుధుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం మానసిక రుగ్మతలు, లేనిపోని టెన్షన్స్, అనారోగ్య సమస్యలు, ఆలోచనలు ఎక్కువ. అనారోగ్యం ఉన్నా లేకపోయినా ఆరోగ్యం బాగాలేదేమో, ఏమన్నా అవుతుందేమో అన్న టెన్షనే ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఈ వారంలో ఏంటంటే కొంచెం ఏ పని చేసినా ఆలోచించి చేస్తూ విష్ణు సహస్రనామాన్ని ఎంతో బాగా చదువుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు అవన్నీ కొనాలంటారో కొంచెం ఆగడం మంచిది. మీ జాతకాలు చూపించుకొని ముందుకెళ్తే అది మీకు మంచి లాభాన్ని ఇస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారం మొత్తం మీద కూడా ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం, అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి రెగ్యులర్గా వెళ్ళటం చాలా మంచిది అని చెబుతూ ఈ రాశి వాళ్ళు మరకతము, అలాగే శుక్రుడి యొక్క రాయి ఓపెల్, అలాగే శని యొక్క రాయి ఇంద్రనీలం 3 కలిపిన డాలర్ని మీ మెడలో ధరించడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు యోగాన్ని కలిగి ఉంటారన్నమాట. కాబట్టి ఇది 3 మన దగ్గర దొరుకుతుంది. వాటికి 19,000, 20,000, 17 జపాలతో 3 క్యారెట్ల రాయిని ధరించి చూడండి. మీ అదృష్టం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు. నమస్కారం. గోపాలయ్య గారు.